మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. పేదలకు వైద్య విద్యే మా లక్ష్యం. జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం. గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికి, వైకాపా ప్రభుత్వంలో చేస్తే ఆ కాలేజీల పూర్తికి 15 ఏళ్ళు. మేము 2 ఏళ్లలోనే అందుబాటులోకి తెస్తాం. ఆసుపత్రులు అనవసర సిజేరియన్లు చేయనివ్వు. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం 10 వైద్య కళాశాలల నిర్మాణం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టడం వల్ల జగన్ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలో వైద్య కళాశాల పూర్తవడానికి కనీసం 15 ఏళ్ళు పడుతుందని, తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే వాటిని అందుబాటులోకి తెస్తుందని స్పష్టం చేశారు. వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నట్టు వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మెట్టుబడ్డారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించే విధానం అని వివరించారు. 33 సంవత్సరాల తర్వాత వైద్య కళాశాలని మళ్ళీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వచ్చేస్తాయని చెప్పారు. వైద్య రంగంలో పీపీపీ ప్రాజెక్టులు కొత్తమే కాదన్నారు. జిల్లా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇప్పటికే దాన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. ఐఐటి మద్రాస్, ఐఐఎం ఉదయ్పూర్, ఐఐటి నాగ్పూర్లో మౌలిక సౌకర్యాలను విస్తరించేందుకు పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారని గుర్తు చేశారు. శాసనసభలో మంగళవారం ప్రజలకు వైద్య సేవలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్పై చేపట్టిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. ఇది పబ్లిక్ ఏమనుకుంటారు అన్నటువంటి ఫీలింగ్ లేదు. ఐఐటి, ఐఐఎంలో పీపీపీ అంటే బాత్రూములు క్లీన్ చేయటమా, లేకపోతే భోజనాలు వడ్డించడమా, అవి ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే. సీట్లు ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. పీపీపీ పథకంలో కింద మనం ఇచ్చేటటువంటి మెడికల్ కళాశాలల సీట్లు మన చేతిలో ఉంటాయా, ప్రైవేటోడి చేతిలో ఉంటాయా? ప్రైవేటోడి చేతిలో ఉంటే పేదోడికి వైద్యం ఎందుకు అందుతుంది? పేదోడికి వైద్య విద్య అందుబాటులోకి ఎట్లా వస్తుంది? ప్రైవేట్ కళాశాలల్లో పేదోడికి ప్రైవేట్ విద్య, అది మెడిసిన్ విద్య అందుబాటులోకి ఉందా? ఇంతకాలం పాటు 33 ఏళ్ల తర్వాత వెనక్కి వచ్చేస్తుంది. లయోలా కాలేజీకి భూములు, విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీకి భూములు, లేకపోతే అట్లాంటి భూములు ఎన్ని ఇచ్చాం? ఎప్పుడన్నా ఏదన్నా వెనక్కి తీసుకున్నటువంటిది ఉందా? ఏదో వాడంతటా వ్యాపారం మూతబడిపోతే తీసుకున్నటువంటి తప్పించి కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి వెనక్కి తీసుకున్నాం మనం. వాటిని పీపీపీ అనే కదా చెప్పినప్పుడు. ఎవరి చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ? షుగర్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా ప్రైవేటోడు బాగుపడుతున్నాడా, పబ్లిక్ బాగుపడుతున్నారా? ప్రజలు బాగుపడుతున్నారు. అంటే ప్రజలు ఏమనుకుంటారో కాదు, ప్రజలు ఏం ఆలోచించాలో మేము చెప్పినట్టు మీరు ఆలోచించండి, దీనివల్ల మీరే బాగుపడిపోతారు. ఇదివరకు కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టినప్పుడు కూడా అదే చెప్పాం. అలాగే దాన్ని ఏమంటారు, ఎలక్ట్రిసిటీ ప్రైవేటైజ్ చేసేటటువంటి ఏదో 3 విభాగాల కింద విభజించేటప్పుడు కూడా ఇదిగో దీనివల్లనే మీ అందరికి కరెంటు ఛార్జీలు తగ్గుతాయి అన్నారు. ఇప్పుడు యూనిట్కి 10 రూపాయల నుంచి 14 రూపాయలు టోటల్గా అన్నీ కలిపి లెక్కేస్తే కనుక ఎవరికి న్యాయం జరుగుతుంది? ఏం న్యాయం జరుగుతుంది? బాగుపడుతున్నాడు ప్రైవేటోడు, అన్యాయం అయిపోతున్నాడు పబ్లిక్. అదే సందర్భంలో ప్రభుత్వాలు మాత్రం ఈ ఉపన్యాసాలతో కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి పని. ఇదే పీపీపీ కింద మరి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు 10 విద్యా సంస్థలు ఎందుకు పెట్టలేదు? ఇదే ప్రైవేట్ కింద అమరావతి ఎందుకు పెట్టలేదు? అప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు? అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే నడుపుతారు కదా. ప్రభుత్వం అనేది అవసరమే ఇక ప్రజలకి, వాళ్ళే చేస్తారు కదా ప్రైవేట్ వాళ్ళకి. కార్పొరేట్ వైద్యం అనేటటువంటిది ప్రైవేట్ వాడి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో పబ్లిక్ అందుబాటులో ఉందా? ఆరోగ్యశ్రీ లేకపోతే చచ్చూరుకునేవాళ్ళు జనం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నది అది విద్య. ఎంత డబ్బులు కడితే సీట్లు దొరుకుతున్నాయి? ఆ మాత్రం అర్థం కాదు పబ్లిక్కి. మేము ఏం చెప్తే అదే అనేటటువంటి రూట్లో నడుస్తాం. లేకపోతే ఉత్తమ మాటలే చేతలు లేవు అంటూ అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పనిచేయట్లేదు. ఐక్యరాజ్యసమితిపై ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ. భారత్ పాక్ సహా 7 యుద్ధాలను ఆపామని మళ్లీ వ్యాఖ్య. రష్యా యుద్ధానికి భారత్, చైనా నిధులు ఊతమని విమర్శ. నాటోది అదే తీరం ధ్వజం. త్వరలో మరింత భారీగా సుంకాలు వేస్తామని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కదేగా 7 ఏళ్ళు పట్టిందని ఈయన మాట్లాడుతూనే ఉంటాడు. ఐక్యరాజ్యసమితి నిర్వీర్యం చేసింది ఎవరు? ఈ అమెరికా, ఫ్రాన్సు, చైనా, రష్యా వీళ్ళందరూ కలిసినే కదా. వీళ్ళందరూ చేసినటువంటి దరిద్రమే కదా. కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు అన్నమాట. అయితే ఫాల్కే పురస్కారం అందుకున్నటువంటి మోహన్ లాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవార్డులు స్వీకరించిన పలువురు జాతీయ, తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్కి విక్రాంత్ మాసే, ఉత్తమ నటులుగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ ఏవీజీసీ విభాగంలో హనుమాన్కి దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, యానిమేటర్ అండ్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టి అవార్డులు అందుకున్నారన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. అయితే విశాఖకు టెక్ దిగ్గజం యాక్సెంచర్ విస్తరణకు 10 ఎకరాలు కోరిన సంస్థ, దశలవారీగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంస్థ మధ్య కొనసాగుతున్న చర్చలు. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది మరో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ యాక్సెంచర్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దశలవారీగా సుమారు 12,000 ఉద్యోగాలు కల్పిస్తాను, 10 ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఐటీ సంస్థలు కేటాయించిన విధానంలోనే భూమి కేటాయించాలని కోరింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ త్వరలోనే దీనికి ఆమోదం లభించబోతుంది. యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఇందులో 3 లక్షల మందికి పైగా భారత్లో పనిచేస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేస్తుంది. అంటే 99 బేసులకే ఇవ్వమని అడుగుతున్నారు వీళ్ళు కూడా. అయితే ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు, పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేసులో స్పష్టతనిచ్చిన హైకోర్టు విడుదల రజనీ కాకాని తదితరుల పిటిషన్లపై తీర్పు. ఎస్సీ ఎస్టీ కేసులో ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు నిందులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, అలాంటి పిటిషన్లకు విచారణార్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించి అసలు విచారణ పరిధి ఎస్సీ ఎస్టీ చట్టంలో సెక్షన్ 14A ప్రకారం అప్పీల్ని విచారించి అప్పీలేట్ పరిధి హైకోర్టుకు ఉంటుందని వెల్లడించింది. ఒకవేళ ప్రాథమిక ఆధారం ఉంటే హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంపై ఎస్సీ ఎస్టీ చట్టంలో సెక్షన్ 18A ప్రకారం నిషేధం వర్తిస్తుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ వి సుజాతలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు సీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ అన్నటువంటిది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం శ్రీకారం చుట్టింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలు ఆరంభించింది. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరిగింపుకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంకణ భట్టాచార్యులు, వేణుగోపాల దీక్షితులు భూమి పూజ చేసి పుట్టమట్టిని తెచ్చి నవపాలికల్లో నిలిపి నవధాన్యాల్లో అంకురింపజేశారు. ఆస్థానం నిర్వహించారు. జిఎంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే సాక్షి వచ్చేటప్పటికి పౌరులు పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా, నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడు భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా, జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుచ్చుతారా, ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా, మౌనంగా ఉండాలా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి, రాష్ట్రంలో ఏ మ్యాజిస్ట్రేట్ ఎదుట ఆయన హాజరుపరచడానికి వీలేదు, మా ఉత్తర్వుల గురించి మ్యాజిస్ట్రేట్కి స్పష్టంగా చెప్పండి, పోలీసులను హెచ్చరించిన హైకోర్టు ధర్మాసనం. విచారణ నేటికి వాయిదా. అబద్ధాలతో కోర్టును తప్పుదో పట్టించేందుకు యత్నించిన పోలీసులు, అసలు సౌందర్ రెడ్డి తమ అదుపులోనే లేరన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, ఆయన ఎక్కడున్నారో తమకు తెలియదని బుకాయింపు, మరో కేసులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉంటే అంటూ కళ్ళుగప్పే యత్నం, సౌందర్ రెడ్డిని అదుపులో తీసుకుని రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసిన పోలీసుల విషయం తెలిసి కూడా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కప్పిపుచ్చే యత్నాలు అన్నటువంటి వార్తని. అట్లాగే పోలీసులు బరితెగింపు, హైకోర్టు బురిడి ఆదేశాలు బేఖాతరు, హైకోర్టుకు బురిడి ఆదేశాలు బేఖాతరు, సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి అక్రమ నిర్బంధం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు అరాచకాలు ఆగడం లేదు. హైకోర్టు ఎప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఖాతరు చేయడం లేదు, తీరు మార్చుకోవడం లేదు. అబద్ధాలతో న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించేందుకు సైతం వెనకాడటం లేదు. తాజాగా ఇలాగే కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచాల సౌందర్ రెడ్డి అలియాస్ సవేందర్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు ఆయన ఎక్కడున్నారో తమకు తెలియదంటూ బొకాయించి హైకోర్టు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అయితే కాకేల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైంది. సౌందర్ రెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందే అని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన మరో కేసులో అరెస్ట్ చేశామంటే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందర్ రెడ్డి నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందని స్పష్టం చేసింది. ఒకవేళ సౌందర్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే అతడిని తమ ముందు హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకి మ్యాజిస్ట్రేట్కి స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి విష్ణుతేజ్కి తేల్చి చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డిని ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో అక్రమంగా నిర్బంధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్తున్న నేపథ్యంలో పీటీఏ డైరెక్టర్ని ఈ వ్యాజ్యంలో సుమోటో ప్రతివాదిగా చేరుస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణ బుధవారంకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు చేసి రావు రఘునందనరావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు అంతకంతకు పెరిగిపోతున్న పోలీసుల కిడ్నాపర్గా మారుతున్న ఇబ్బంది కలిగిస్తోంది. అంతేకాదు ఏకంగా హైకోర్టుకే బురిడి కొట్టించేందుకు హెచ్చరించిన పోలీసులు బరితికెంపు నిదర్శనం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి అంటే సవేంద్రారెడ్డిని పత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు. తన భార్య లక్ష్మీప్రసన్తో కారులో వెళ్తున్న ఆయన పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సౌందర్ రెడ్డి భార్యను రోడ్డుపై వదిలేసి ఆయన కారులో సహా అపహరించడం తీవ్ర కలకం రేపింది. తాము తాడేపల్లి పోలీసులను కేసులో విచారించి అరగంటలో ఆయన పంపేస్తాను ఆమెతో నమ్మబలికారు. అయితే ఆమె తాడేపల్లి స్టేషన్కి వెళ్ళగా అసలు సౌందర్ రెడ్డిని తాము తీసుకురాలేదని అక్కడ పోలీసులు చెప్పడం ఉన్నారు. దాంతో తన భర్తను పోలీసుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు లక్ష్మీప్రసన్ తాడేపల్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై సౌందర్ రెడ్డి భార్య
లక్ష్మీప్రసన్న మంగళవారం ఉదయం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా పోలీసులు మరింత బరితెగించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ కేసు విచారణకు రాగా అసలు సౌందర్రెడ్డిని తాము అదుపులో తీసుకునే లేదని హైకోర్టుకి పోలీసులు చెప్పడం గమనార్హం. ఆయన తమ అదుపులో లేరని చెప్పారు. సౌందర్రెడ్డిని బుధవారం తమ ఎదుట హాజరుపరచాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆయన మరే ఇతర మ్యాజిస్ట్రేట్ కోర్టులోనూ హాజరుపరచొద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. న్యాయస్థానం ఇంత స్పష్టంగా చెప్పిన పోలీసులు తీరు మారలేదు. హైకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదన్నట్టు వ్యవహరించారు. సౌందర్రెడ్డి అక్కపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారు. ఆయన సోమవారం రాత్రంతా గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన ప్రతిపాడు పోలీస్ స్టేషన్ తరలించి గంజాయి కేసులో 6వ ముద్దాగా అక్రమంగా చేర్చారు. అందరితో పోలీసులు ఆగలేదు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి మరి సౌందర్రెడ్డిని గుంటూరు 6వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో హాజరుపరిచారు. అక్రమంగా గంజాయి కేసులో నిందితుడిగా చేరుస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్టు రూపొందించారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఉండడంతో పోలీసులు అతన్ని తన ఎదుట హాజరుపరచడం సరికాదని మ్యాజిస్ట్రేట్ స్పష్టం చేశారు. సౌందర్రెడ్డి బుధవారం ఉదయం హైకోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు న్యాయవాది సమక్షంలో ప్రతిపాడు పోలీస్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తల్లికి వెన్నుపోటు సభ సాక్షిగా లోకేష్ ఒప్పుకోలు 66.57 లక్షల మందికి ఇచ్చామన్న మంత్రి. కొందరికి 9,000 అందిన మాట నిజమేనన్న లోకేష్. అర్హత ఉన్న తల్లికి వందనం ఎగ్గొడుతున్నాను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం. విద్యార్థులు 87.48 లక్షల మందిలో 30 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు. ఇచ్చిన వాళ్ళలో చాలా మందికి 8,000, 9,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అర్హత ఉంది అని ప్రభుత్వం ప్రకటించిన రూపాయి కూడా అందని వారు మరో 3 లక్షల మంది, వెరసి 30 లక్షల మందికి పైగా పూర్తిగా కోత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సర్కారు ఉక్కుజిత్తులు అంటూ శాసనమండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. విశాఖ ఉక్కు పరిరక్షకు వైఎస్ఆర్సీపీ తీర్మానం. ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మద్దతు తెలపకుండా కూటమి ప్రభుత్వం దాటవేత. కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ వేరుగా తీర్మానం. ముజువాన్ని ఓడుతూ వైఎస్ఆర్సీపీ తీర్మానం ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చి ప్రగతికి మార్గం పీపీపీలే అంటూ పేదలకు ఆరోగ్య భద్రత మా బాధ్యత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు యాక్సెంచర్ అంటూ ఏపీకి రానున్న మరో దిగ్గజ టెక్ సంస్థ 10 ఎకరాల కోసం దరఖాస్తు 12,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ. ఐటీ హబ్గా మారుతున్న వైజాగ్. ఇప్పటికే టీసీఎస్ కాగ్నిజెంట్ సిద్ధం. ప్రభుత్వ పాలసీతో కంపెనీల క్యూ. అనుబంధ కంపెనీలు వస్తాయంటున్న ఐటీ నిపుణులు. ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నాన్ని మరో దిగ్గజ కంపెనీ రానుంది. టెక్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తుంది. ఎకరా 99 పైసలు చొప్పున 10 ఎకరాలు భూమి లీజుకి కేటాయిస్తే విశాఖపట్నానికి వస్తామని 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతిపాదించిన ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం తన కథనంలో వెల్లడించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే H1B లాటరీ ఇక కొత్తగా అత్యధిక వేతనాలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యం. జీతం ఆధారంగా 4 శ్రేణులకు వర్గీకరణ. ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థం 3, తక్కువ జీతం 2, కొత్త వారికి 1 ఎంట్రీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి. స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించిన మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్. శాసనసభలో తన ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిన ఆదేశాలు వంటి పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్ర ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమైనగా ప్రకటించాలని, దాన్ని రద్దు చేయాలని కూడా కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మండలిలో మంటలు అంటూ విశాఖ ఉక్కు ఫీజు బకాయిలపై వాడివేడి చర్చ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. 100 సార్లు చెప్పిన అర్థం కాదు. ప్లాంట్ను కాపాడని 14,000 కోట్లు తెచ్చిన వైసీపీపై లోకేష్ ధ్వజం. ప్రైవేటీకరణ జరగాలని వైసీపీయే కోరుకుంటున్నట్టుగా ఉందని ఆగ్రహం. తమ సభ్యురాలను అవమానించారని బొత్స ఆరోపణ. లోకేష్ మండిపాటు. నా తల్లిని అవమానించినప్పుడు సభలో ఉండి మీరేం చేశారు? ఆమె ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులు కాదు. మా నేత అట్లాంటి సంస్కారం నేర్పలేదు. ఎమ్మెల్సీని కళ్యాణ్ గారే అన్నాను. రికార్డులు పరిశీలించండి అంటూ మంత్రి. ఫీజు బకాయిలపై చర్చకు సిద్ధం అంటూ వైసీపీకి సవాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్వర్ణం సరికొత్త గరిష్టం 10 గ్రాముల ధర 1,18,900. ఒక్క రోజులోనే 2,700 పెరుగుదల. అదే బాటలో వెండి 3,220 పెరిగి కిలో 1.39 లక్షలకు చేరిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 33 కోట్లు కొట్టేయాలని, గోవాలో సెటిల్ అవ్వాలని, నెలకో లగ్జరీ కారు 2 లక్షల అద్దెతో వెళ్ళా కోటేశ్వర్ల బిల్డప్ చేసే దొంగతనాలు. ఇది బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర. రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీ. విజయవాడ కోర్టులో హాజరుపడి తీసుకెళ్తుండగా పరారే. అతని నేర చరిత్ర తెలిసిన పోలీసుల నిర్లక్ష్యం అంటూ ఆడి, బెంజ్, BMW వంటి లగ్జరీ కార్లు నెలకోటి మారుస్తాడు. నెలకు 2 లక్షల అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన వెళ్ళాలా ఉంటాడు. కోటీశ్వర్ల బిల్డప్ ఇస్తాడు. కానీ అతను దొంగ, మామూలు దొంగ కాదు. 3,000తో మొదలుపెట్టి 3 కోట్ల వరకు దోచిన ఘరానా దొంగ. పేరు బత్తుల ప్రభాకర్ అలియాస్ బోతా ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి. ఇలా రకరకాల పేర్లతో తిరుగుతుంటాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంటకు చెందిన 35 ఏళ్ల ప్రభాకర్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉంటున్నాడు. కేవలం 10 చోరీల్లో 3 కోట్లు కొలగొట్టిన ప్రభాకర్ దోచుకున్న సొమ్ము విలాసాలకు ఖర్చు చేస్తాడు. పలు రాష్ట్రాలు అతనిపై సుమారు 90కి పైగా కేసులు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతిపై వ్యతిరేక పోస్టులు. జీఎస్టీ అధికారిపై సస్పెన్షన్ వేటు. ఆ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఫేక్ ప్రచారం చేసిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సుభాష్ చంద్రబోస్పై సస్పెన్షన్ వేయబడింది. రాజధాని అమరావతి
మునిగిపోయిందంటే గత నెల 19న ఆయన తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడమే కాకుండా అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలా ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు జోడించారు. ఈ పోస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగస్టు 21 వివరణ కోరుతూ ప్రభుత్వానికి మెమో జారీ చేసింది. ఈ నెల 3న బోస్ ప్రభుత్వానికి వివరణ నా ఫేస్బుక్ ఖాతా నా వ్యక్తిగత, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా ఖాతాలు ఎక్కడా పేర్కొనలేదు, అది నాది కాదని చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పని నేను ప్రభుత్వంపై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు, ప్రభుత్వ విధానాలు తప్పుపట్టలేదు, పొరుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి, అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపుకు గురైందన్నాను అది అని సమర్థించుకున్నారు. ప్రధాని మోడీ కూడా తన ప్రభుత్వం విమర్శలు స్వాగతిస్తున్నారు, విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది, ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొందని వాదించారు. ఆయన వివరణ ప్రభుత్వం తిరస్కరించింది. అధికారి ఆ వ్యంగ్య పోస్టులు తానే పెట్టినట్టు చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని వ్యక్తిగతమైనగా పరిగణించలేదు, ఎందుకంటే ప్రజలందరికీ వాటిని చూసే అవకాశం ఉండదు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిగా ఆయన వ్యాఖ్యలు ప్రజలు ప్రభావితం చేయగలవని పేర్కొంది. నిర్మాణాత్మక విమర్శలకు తేడా ఉంటుందంటే ఆయన వివరణ తోసిపుచ్చింది. ఆ కారణంగా ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కిడ్నాప్పై ఫిర్యాదు జనరల్ డైరీలో రాస్తారా, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, సవేంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్పై పోలీసులకి హైకోర్టు సూటి ప్రశ్న. ఆలస్యంగా అరెస్ట్ చూపిన పత్తిపాటి పోలీసులు గంజాయి కేసులు అదుపులో తీసుకున్నట్టు వెల్లడి. తన భర్తను కిడ్నాప్ చేసిన భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా జీడీలో ఎంట్రీ చేయడం ఏంటని పోలీసులు హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కాగ్నిజబుల్ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించకపోవడాన్ని ఆక్షేపించింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కుంచాల సవేంద్రారెడ్డి ఆచూకీ తెచ్చుకుని బుధవారం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.